బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జనగామ జిల్లా లింగాల గణపురంలో దారుణం చోటు చేసుకుంది. భర్త కనకయ్యను కొట్టి చంపిన ఇద్దరు భార్యలు రాత్రి మద్యం మత్తులో భార్యలతో కనకయ్య వాగ్వాదానికి దిగారు. చంపేస్తానంటూ భార్యలపై గొడ్డలితో దాడికి యత్నం చేశారు. కనకయ్యపై తిరగబడ్డ ఇద్దరు భార్యలు శిరీష, గౌరమ్మ. ఇద్దరు భార్యల దాడిలో చనిపోయిన కనకయ్య ఇటీవలే అత్తను చంపిన కనకయ్య తల్లిని చంపడంతో కాపురానికి వెళ్ళనని ఇద్దరు భార్యలు. కాపురానికి రావాలంటూ జైలు నుంచి వచ్చిన తర్వాత భార్యలతో కనకయ్య గొడవపడ్డాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం గారు, చెప్పండి, ఈ ఇద్దరు భార్యలలో అంటే ఈ శిరీష కానీ గౌరమ్మ కావచ్చు, ఇద్దరిలో ఎవరి తల్లిని ఆయన చంపి జైలుకి వెళ్ళి వచ్చాడు? ప్రస్తుతం ఇతను ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి భార్య, అంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఈ కనకయ్యకు భార్యగా గత కొద్దేళ్లుగా వివాహం జరిగింది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా తన అత్త అయినటువంటి ఈ గౌరమ్మ, శిరీష ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిగారిని చంపారన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు గొడవపడి కాపురానికి వెళ్లకుండా తల్లిగారింటి దగ్గరే ఉంటున్నారు. అయితే మొన్నటి వరకు ఈ కనకయ్య అనేటువంటి వ్యక్తి జైలు శిక్ష అనుభవించి రీసెంట్ గా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి కాపురం రావడం లేదని చెప్పి ఇద్దరు భార్యల్ని తీసుకెళ్లడానికి కూడా తను గతంలో కూడా ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఒక విరోధం పెంచుకున్నటువంటి భార్యలు ఇద్దరు తన తల్లిని చంపారన్నటువంటి ఒక అక్కతో కూడా మేము కాపురానికి రామని చెప్పి తెగేసి చెప్పారు. అయితే మళ్ళీ వెళ్ళినటువంటి కనకయ్య మద్యం సేవించి మళ్ళీ గొడ్డలి పట్టుకొని వచ్చి ఇక్కడ అత్తగారింటికి వచ్చి ఇద్దరు భార్యల్ని కూడా తను బెదిరించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇంటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కాపురానికి వస్తారా లేదా అన్నటువంటి ఒక బెదిరింపులకు గురి చేసిన తర్వాత వాళ్ళిద్దరు రాగానే తెగేసి చెప్పడంతో కూడా తన గొడ్డలితో భార్యలిద్దరి మీద దాడికి ప్రయత్నం చేశాడు. దీంతో కోపద్రిక్తులైనటువంటి భార్యలిద్దరు కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితులు, తన తల్లిని చంపినటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో కూడా వెంటనే అతని చేతిలో ఉన్నటువంటి గొడ్డలిని, అతను మధ్యమత్తులో ఉన్నాడు, ఇద్దరు మాత్రం మామూలుగా ఆ చేతిలో ఉన్నటువంటి గొడ్డల్ని తీసుకొని కూడా తన్ని అక్కడికక్కడే నరికి చంపినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా లింగాల గణపురం మండలానికి సంబంధించి ఇక్కడ పిట్టలగూడెంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన మాత్రం మొత్తం కలిసి వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భార్యలు ఇద్దరు కలిసి కొంత ఇబ్బందికర వాతావరణంలోనే ఉంటున్నారు. తను భర్త జైలుకు వెళ్ళిన తర్వాత కానీ ఆలన పాలన చూసుకున్నటువంటి పరిస్థితి కూడా ఎవరు లేరు. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత కూడా గతంలో సంఘటనలు కూడా తల్లిని చంపినట్టే మళ్ళీ తమను కూడా చంపుతారన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ దాడిని అతను చేసేటువంటి ప్రయత్నాలు కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ దాడి చేసి భర్తను కూడా కడతీర్చినటువంటి పరిస్థితి ఇక్కడ గౌరమ్మ, శిరీషల దగ్గర జరిగింది. పిట్టలగూడెంలో వెంటనే సంఘటన స్థలానికి కూడా పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకుని అప్పటికి పోలీసులు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇక్కడ వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తుంటే అక్కడ పిట్టలగూడెం గ్రామంలో కూడా పరిసర ప్రాంతాలు కూడా కొంత భయాందోళనకు కూడా గురైనటువంటి పరిస్థితి. వీళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇక్కడ అంత్యక్రియలు కార్యక్రమాలకు కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా మరి పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళని అంత్యక్రియలకు పంపిస్తారా లేదా అన్నది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ వెంకటరత్నం గారు, మనం చూస్తే ఒక పక్కన వీళ్ళ వయసు చూస్తే కూడా చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ వయసు ఎంత ఉండొచ్చు, ఈ శిరీషది కానీ గౌరమ్మది కానీ? ఇక్కడ కనకయ్య వయసు 30 సంవత్సరాలు, అంటే వీళ్ళది దాదాపు 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయసులో ఉంటుంది. ఇప్పటి వరకు అంటే చిన్న వయసులోనే వీళ్ళకు పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అంటే నాగరిక సమాజం నుంచి కూడా ఇప్పుడిప్పుడే కొంత వస్తున్న నేపథ్యంలో వీళ్ళు కూడా చాలా చిన్న వయసులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ 25 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలోనే వీళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే కనకయ్య వయసు మాత్రం 30 సంవత్సరాలు, అంటే అంతకు చిన్న వయసే మనకు కనిపిస్తుంది. కానీ ఇంత ధైర్యం చేయడం వెనుక కూడా కారణం ఏంటంటే తన యొక్క గతంలో కూడా అనేక ఇబ్బందులు కూడా గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. విసిగి వేసారిపోయినటువంటి అక్క చెల్లెలు ఇద్దరు సొంత తోడి కోడలుగా వీళ్ళు ఉంటున్న నేపథ్యంలో తమకు ఒక క్లారిటీ ఉంటుంది. మళ్ళీ ఒకే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు కాబట్టి అత్తని చంపడానికి కారణం ఏమై ఉండొచ్చు? అత్తని చంపడానికి గల కారణం ఏంటి? అసలు అతను ఆల్రెడీ చంపారు, చంపిన తర్వాత జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చారు కదా, అసలు అత్తని చంపడానికి కారణం ఏంటి? అయితే ఈ సంఘటన జరిగిన తర్వాతనే మనకు పూర్తిగా అత్తను చంపాడన్నటువంటి విషయాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియవలసినటువంటి అవసరం ఉంది. పోలీసులకు సంబంధించి పోలీసులు కూడా దీన్ని కొంత ఇంకా సమాచారం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా వీళ్ళిద్దరికీ కూడా పూర్తి క్లారిటీ ఉంటుంది. మళ్ళీ తను బయటికి వస్తే ఒకవేళ కాపురానికి వెళ్ళినా కానీ ఇద్దరిలో ఎవరినైనా కొట్టి చంపేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక భయాందోళన కూడా వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలు అంటే అన్యోన్యంగా ఉండాల్సిన
తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఇద్దరు ఆ తోడి కోడళ్ళు సొంత అక్క చెల్లెలు కాబట్టి వీళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఎవరికి జరిగినా కానీ అనేక ఇబ్బందులు కూడా బాధలు కూడా సొంత చెల్లెనో అక్కనో మళ్ళీ పడాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితులు కూడా రాకుండా ఉండాలంటే ఇంత దారుణమైనటువంటి స్థితికి గతంలో అంటే కుటుంబ సభ్యులను తన తల్లిని చంపినటువంటి పరిస్థితి, ఆ తర్వాత కూడా తమను కూడా ఎక్కడ కడతేరుస్తారన్నటువంటి ఒక భయం కూడా వీళ్ళలో నెలకొంది. అంటే ఆ భయంతోనే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆ భయంతోనే తనని కడతేర్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు ఇది కూడా అందులో భాగమని చెప్పంటున్నారు. తల్లిని చంపడానికి గల కారణాలను కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు గతంలో ఏం జరిగినటువంటి విషయాలు కూడా ఇంకా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకటరత్నం గారు. మనం చూస్తే జనగామ జిల్లా లింగాల గణపురంలో దారుణం చోటు చేసుకుంది. భర్త కనకయ్యను కొట్టి చంపిన ఇద్దరు భార్యలు శిరీష, గౌరమ్మ. రాత్రి మద్యం మత్తులో భార్యలతో కనకయ్య వాగ్వాదానికి దిగారు. చంపేస్తానంటూ భార్యలపై గొడ్డలితో దాడికి యత్నించారు. కనకయ్యపై తిరగబడ్డ ఇద్దరు భార్యలు అక్కడనే కనకయ్యని చంపేశారు. చంపేయడానికి గల కారణాలు ఏంటంటే తల్లిని చంపి ఆయన జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కాపురానికి రాము అంటూ తల్లిగారి ఇంట్లోనే ఉండడం స్టార్ట్ చేశారు. సో కాపురానికి రావాలని చెప్పి వాళ్ళతోని గొడవకు దిగడం వల్ల కనకయ్యను ఇద్దరు భార్యలు అక్కడికక్కడే చంపడం గమనించవచ్చు.